ఇన్సర్ట్ ఇంటూ సెలెక్ట్ స్టేట్మెంట్ అంటే ఆల్రెడీ వేరే టేబుల్లో ఉండే డేటాని తీసుకొచ్చి ఒక టార్గెట్ టేబుల్లోకి స్టోర్ చేయడం ఎలా అనేది ఇన్సర్ట్ ఇంటూ సెలెక్ట్ స్టేట్మెంట్. సో ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ ఇంటూ టార్గెట్ టేబుల్ ఏ కాలమ్స్ సిమిలర్గా ఉండాలండి. సిమిలర్ డేటా టైప్ ఉండాలి. నేమ్ వేరేనా పర్వాలేదు, డేటా టైప్ సేమ్ ఉండాలి. ఏ కాలమ్స్లోకి సెలెక్ట్ కాలమ్స్ అంటే సేమ్ కాలమ్స్, ఇక్కడ కాలం 1 కాలం 2 కాలం 3 ఇచ్చామనుకోండి, ఇక్కడ కూడా సెలెక్ట్ కాలం 1 కాలం 2 కాలం 3 ఫ్రమ్ సోర్స్ టేబుల్. అంటే సోర్స్ టేబుల్ మీన్స్ ద టేబుల్ విచ్ ఈస్ హ్యావింగ్ ద డేటా ఆల్రెడీ. సో దాంట్లో నుంచి దీంట్లోకి ఎట్లా డేటాని తీసుకురావాలి, విత్ కండిషన్ కావాల్సి ఉంటే మనం పెట్టుకోవచ్చు. సో ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మరి ఇక్కడ మనకి సోర్సు టార్గెట్ టేబుల్స్ సిమిలర్ దీంతో ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఇక్కడ మనకి ఎంప్లాయీ టేబుల్ ఉందండి. ఎంప్లాయీ టేబుల్లో డేటా ఏముంది, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ డేటా, 4 రికార్డ్స్ ఉన్నాయండి. 4 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక 5 ఫీల్డ్స్ ఉన్నాయి. మరి ఎంప్లాయీ 2లో మనకి 2 ఫీల్డ్సే ఉన్నాయి. బట్ వీ కెన్ క్రియేట్ ఏ టేబుల్ ఫ్రమ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్. ఒక టేబుల్ని మనం ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్ నుంచి క్రియేట్ చేయొచ్చు. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చూపిస్తాను. క్రియేట్ టేబుల్ empx as select star from సార్ అక్కడ ఎంపీఎక్స్ అనేది ఎంపీఎక్స్ అనేది న్యూ టేబుల్. ఓకే, న్యూ టేబుల్ we are creating a new table as select star from empx emp. అంటే ఇప్పుడు డేటా తోటి అది వచ్చేస్తుంది మొత్తం, యాజ్ ఇట్ ఈజ్ స్ట్రక్చర్ అండ్ డేటా యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది దాంట్లోకి, ఎక్స్ అనే టేబుల్లోకి, ఈఎంపీఎక్స్ అనే టేబుల్లోకి. బట్ ఐ డోంట్ వాంట్ ద డేటా. వై? బికాస్ ఐఎమ్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇన్సర్ట్ ఇంటూ ఈ స్టేట్మెంట్ని నేను ఇక్కడే ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి బ్లాంక్ స్ట్రక్చర్డ్ దీన్ని కావాలంటే నేను ఇక్కడ వేర్ కండిషన్ పెడతాను. అక్కడ నుంచి వేర్ నేను సంథింగ్ నాన్ ఎగ్జిస్టెడ్ డేటా ఏదో ఒకటి ఇస్తాను. వేర్ ఈఎన్ఓ ఈక్వల్ టు సంథింగ్ 0 అని ఇస్తాను. 0 అనే ఎంప్లాయీ నెంబర్ లేదు అక్కడ. కాబట్టి ఏమవుతుందంటే అల్టిమేట్గా మీకు ఎంపీఎక్స్ క్రియేట్ అవుతుంది. బట్ ఇట్ వోంట్ హ్యావ్ ఎనీ డేటా. యూ కెన్ రిఫ్రెష్ ఇట్ అండ్ యూ కెన్ సీ ద స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈజ్. ఈఎన్ఓ, ఈ నేమ్, జాబ్, సాలరీ, డేట్ ఆఫ్ జాయిన్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసాయి మీకు. సార్ 1 సెకండ్, ఇప్పుడు మనం అక్కడ అట్రిబ్యూట్స్ లో, ఫీల్డ్ అట్రిబ్యూట్స్ లో ఈ నెంబర్ ఒకటి ఇచ్చాం కదా సార్, మిగతావన్నీ కూడా ఎలాగ వచ్చేసారు ఎక్కడ? ఇప్పుడు మీరు అక్కడ ఏమని ఇచ్చారు? దిస్ ఇస్ ద కండిషన్ వేర్ ఈఎన్ఓ ఈక్వల్ టు 0 అన్నాం. అంటే ఇక్కడ 0 అనే ఎంప్లాయీ లేరు. అర్థమైందా? అంటే స్ట్రక్చర్ మొత్తం వచ్చేస్తుంది. మామూలుగా ఇది ఇవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది, స్ట్రక్చర్తో పాటు ఏమొస్తుంది ఇక్కడ, దీంట్లోకి డేటా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి డేటా ఉండదు. మీరు కాల్చుంటే చూడండి, దీన్ని ఓపెన్ చేయండి, నో డేటా ఈజ్ దేర్. డేటా ఏమీ లేదు. సో అందుకనే నేను వాంటెడ్గా నేను ఇట్లా చేశాను అన్నమాట. వేర్ ఈఎన్ఓ ఈక్వల్ టు 0 అని ఇచ్చాను. అంటే ద న్యూ టేబుల్ ఈఎంపీఎక్స్ క్రియేటెడ్ with the structure and without data. Okay, so this is the statement. Now we are going to implement the insert into statement. Insert into, what's that? Target table. empx is the target table. Syntax చూడండి మీరు. టార్గెట్ టేబుల్ కాలమ్స్, ఏ కాలమ్స్ కావాలి,
ఏ కాలమ్స్కి డేటా తీసుకురావాలి అనేది కూడా మనం మెన్షన్ చేయొచ్చు. బట్ నేను మెన్షన్ చేయనండి, మొత్తం డేటాని తీసుకురావాలనుకుంటాను. ఓకే, సెలెక్ట్, డైరెక్ట్గా సెలెక్ట్ స్టార్, మొత్తం అక్కడ నుంచి ఇక్కడికి మొత్తం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సోర్స్ టేబుల్ వితౌట్ ఎనీ కండిషన్ కావాల్సి ఉంటే పెట్టుకోవచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి అంటారు. సో అల్టిమేట్గా మీకు ఏమొచ్చేస్తుంది, మొత్తం డేటా దాంట్లో నుంచి దీంట్లోకి వచ్చేస్తుంది. 4 rows ఇన్సర్టెడ్. మీరు ఇప్పుడు కావాల్సి ఉంటే ఈఎంపి ఎక్స్ని చూడండి, ఓపెన్ చేసి డేటాలోకి వెళ్ళండి, దాంట్లో ఏ డేటా ఉందో ఈఎంపిలో అదే డేటా మనకి ఈఎంపి ఎక్స్లో కూడా రావడం జరిగింది. ఓకే, అదనమాట ఇన్సర్ట్ ఇంటూ స్టేట్. అంటే సార్ ఇప్పుడు ఒక్కసారి సార్, కెన్ యూ జస్ట్ గో బ్యాక్, లెట్ మీ Yes. ఆస్క్, మేబీ ఇట్ మైట్ బి అన్ ఎలిమెంటరీ క్వశ్చన్ బట్ స్టిల్ ఐ వాంట్ టు గెట్ ఇట్ క్లారిఫైడ్. సో Yes. మీరు ఏమంటున్నారంటే యూ వాంట్ క్రియేట్ అ టేబుల్ స్ట్రక్చర్, ఓకే, బై యూజింగ్ ద ఆల్రెడీ అన్ ఎగ్జిస్టింగ్ టేబుల్ దట్ విచ్ ఇస్ దేర్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎంప్లాయీ EMP. Okay, so to do that, so what you're doing is like insert into EMPX and a new table loki, select star from and cheppinappudu it will capture the entire structure of the table. Okay, No. first thing. Insert it, not the structure. It is selecting the data. Why? Because we are using previously it captured the structure. While we క్యాప్చర్ ద created- స్ట్రక్చర్ కి ఏ కమాండ్ యూస్ చేస్తారు సార్? ఇన్సర్ట్ కాదు కదా, అక్కడ మనం Insert, క్యాప్చర్ ద స్ట్రక్చర్ కి create క్రియేట్ కమాండ్ యూస్ చేస్తాం. ఇక్కడ కాపీయింగ్ సార్, డేటా కాపీయింగ్ కదా సార్ ఇది. ఇప్పుడు ఒక టేబుల్ నుంచి ఇప్పుడు డేటాని కాపీ చేసింది ఇది. ఇంతకు ముందర స్ట్రక్చర్ Copy. కాపీ చేసింది. అర్థమైందా? గుడ్. అది. సెషన్ కాపీ చేయడం, ఇప్పుడు డేటాని కాపీ చేయడం. డేటాని ఇప్పుడు కాపీ చేయడం. డేటా కాపీ చేయడం. ఇంతకు ముందర ఏం చేసింది, స్ట్రక్చర్ని కాపీ చేసింది. అప్పుడు మనం వేర్ కండిషన్ పెట్టకపోతే స్ట్రక్చరు డేటా రెండో వచ్చేసేవి. ఓకే, రైట్, మీట్లో పెట్టి. సో we got XOR data. Suppose if we created the table like this, for example, create table empy as select envo, ename, job. So then specifically we are mentioning the fields what we are going to prepare the new table. Only ఆ 3 fields క్రియేట్ అవుతాయి ఇప్పుడు వేర్ కండిషన్ పెట్టి. ఓకే, ఆ 3 fieldsలకే మనం డేటాని ఇన్సర్ట్ ఇంటూ ద్వారా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఎంపీవై వేర్ ఈఎన్ఓ ఈక్వల్ టు 0 అంటాడు. సో వై అనే టేబుల్ క్రియేట్ అవుతుంది, బట్ దట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ డేటా, బట్ it will be having only the structure with empy is there. Y table is having only 3 fields. So in this case I am going to insert into empy of envo, ename, job. Okay, select envo, ename, job from emp. Okay, in this case the particular fields selected, so those fields data only will join into empy. If you see the data of empy, only these 3 fields will get the data. Okay, like that. So that is insert into command. Next one is insert into select command. Insert multiple rows into a table at a time.
ఒక టేబుల్లోకి Yes. అట్ ఎ టైం, దట్ ఈస్ ఇన్సర్ట్ ఆల్ కమాండ్, ఇన్సర్ట్ ఆల్ స్టేట్మెంట్. సో వాట్ వీ విల్ డూ, ఇన్సర్ట్ ఆల్ EMP. I can mention columns. For example, okay, EMP Y. I can say EMP Y and insert all into EMP Y. ఫీల్డ్స్ ఏంటి మెన్షన్ చేయాలి, వాల్యూస్ ఏంటి మెన్షన్ చేయాలి. న్యూ వాల్యూస్, సపోజ్ ఆల్రెడీ 103 వరకు ఉన్నాయి, 104 నుంచి ఇద్దాం. 104, జాక్ అండ్ క్లర్క్. ఇన్ కంటిన్యూషన్ మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్, అంటే ఇంటూ ఇవే మళ్ళీ రిపీట్ చేస్తాం. అండ్ అగైన్ ఐ కెన్ సే లైక్ దిస్, అండ్ అగైన్. సో వీ కెన్ కంటిన్యూ లైక్ దిస్ ఇన్ ఏ సింగిల్ ఇన్సర్ట్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ ఒకటేనండి, బట్ మనం ఒకే ఇన్సర్ట్ స్టేట్మెంట్లో మనం మల్టిపుల్ రికార్డ్స్ని ఇన్సర్ట్ చేయగలుగుతున్నాం. బట్ లాస్ట్లో ఎండింగ్లో ఇది ఏమడుగుతుందంటే ఒక క్వరీని, శాంపిల్ క్వరీని రాయమంటుంది. లైక్ ఒక డమ్మీ క్వరీ ఏదో ఒకటి రాస్తాం. సెలెక్ట్ సంథింగ్ ఎక్స్ ఫ్రమ్ జ్యువల్ అంటాను. డమ్మీ జ్యువల్ అంటే అది డమ్మీ అనమాట, డమ్మీ టేబుల్. అది మీకు వస్తుంది మళ్ళీ. ఫ్రమ్ జ్యువల్ అంటే డమ్మీ టేబుల్. ఎక్స్ అంటే నథింగ్, అంటే ఇది ఏం లేదు, ఇదేం చేయదు. బట్ ఇవి మల్టిపుల్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్లో క్లోజింగ్ కోసం దీన్ని వాడతాం అన్నమాట. సో ఇప్పుడు 3 రికార్డ్స్ అట్ ఎ టైం మనం ఇన్సర్ట్ చేయగలిగాం. ఓకే, ఈ స్టేట్మెంట్స్ అన్నీ మీకు ఎగ్జాంపుల్స్లో నోట్ ప్యాడ్లో ఇచ్చున్నాను. బట్ దే విల్ బీ డిఫరెంట్. మీరు దీన్ని కూడా ఫాలో కావాలి, వీడియోని కూడా ఫాలో అయ్యి మీరు ఆ ఎగ్జాంపుల్స్ ఈ ఎగ్జాంపుల్స్ చేసి చూడండి. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేయగానే 3 రికార్డ్స్ అట్ ఏ టైం ఒక్క ఇన్సర్ట్ స్టేట్మెంట్తోనే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎక్స్ ఈజ్ ఓకే, సెలెక్ట్ సంథింగ్. ఓకే, 3 రికార్డ్స్ ఇన్సర్టెడ్. ఇప్పుడు మీరు వైలోకి వెళ్ళి చూడండి, రీఫ్రెష్ చేయండి. ఇక్కడ వచ్చేసాయి అట్ ఎ టైం. మనం నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలంటే ఒక టేబుల్లోకి కావచ్చు, మల్టిపుల్ టేబుల్స్లోకి కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ టేబుల్స్లోకి నేను రికార్డ్స్ని ఇన్సర్ట్ చేయాలి అంటే ఈఎంపీ ఎక్స్లోకి వైలోకి అట్ ఎ టైం ఇన్సర్ట్ చేయాలండి అనుకుందాం. అట్ ఎ టైం ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ ఈఎంపీ వై అని మెన్షన్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ 107 అని ఇస్తానండి. అండ్ ఓకే, మేబీ 104 అక్కడ లేదు కదా ఈఎంపీ ఎక్స్లో, ఈఎంపీ ఎక్స్ అని ఇచ్చేద్దాం. అండ్ ఇక్కడ కూడా ఇవి ఈఎంపీ ఎక్స్ అని ఇచ్చేద్దాం. ఎక్స్లోకే వెళ్తాయి, ఆల్రెడీ దాంట్లో లేవు కాబట్టి ఎక్స్లోకి ఆ 3 ఫీల్డ్స్కే వెళ్తాయి. అండ్ ఇంటూ నేనేం చేస్తానంటే మళ్ళీ కంటిన్యూషన్ వైకి పంపిస్తాను. ఇప్పుడు వైకి ఒక 2 రికార్డ్స్ ఎక్స్ట్రాగా పంపిస్తాను. ఇప్పుడు చూడండి, ఈఎంపీ వై అని ఇచ్చాను. అంటే ఒకే ఇన్సర్ట్ స్టేట్మెంట్ ద్వారా మీరు
ఇప్పుడు వైలోకి 107ని పంపిస్తాను కాన్ఫ్లిక్ట్ లేకుండా, అండ్ 108. అంటే మల్టిపుల్ రికార్డ్స్ లోకి మల్టిపుల్ వాల్యూస్ ఒకేసారి ఎలాగా ఇన్సర్ట్ చేయాలన్నది మల్టిపుల్ టేబుల్స్లోకి మల్టిపుల్ టేబుల్స్. మల్టిపుల్ రికార్డ్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేదానికి. సో ఇప్పుడు ఏమవుతుంది, 3 రికార్డ్స్ ఎక్స్లోకి వెళ్తాయి, ఇవి 2 రికార్డ్స్ వైలోకి వెళ్తాయి, అదనమాట. సార్ అక్కడ ఒక్క నిమిషం సార్, ఇన్సర్ట్ ఆల్ ఇంటూ ఎంప్లాయీ ఎక్స్ అని రాశారు, మరి అక్కడ పైన ఎంప్లాయీ ఎక్స్ పక్కన ఎంప్లాయీ వై అని ఎందుకు రాయలేదు సార్? అది అవసరం లేదంటారా ఎలాగ? ఎక్కడ అండి? ఇప్పుడు ఇన్సర్ట్ ఆల్ పైన ఇన్సర్ట్ ఆల్ ఇంటూ ఎంప్లాయీ ఎక్స్ అని రాశారు. ఓకే, ఎంప్లాయీ X ఎక్స్ అని రాసి టేబుల్లోకి అక్కడ మనం ఇక్కడ దాకా వేరియబుల్ ఎక్స్ డిక్లరేషన్ టేబుల్లోకి వెళ్తుంది, అక్కడికి. ఇక్కడ ఓకే, నుంచి వై టేబుల్లోకి వెళ్తుంది, అంతే కదా. ఓహో అక్కడ. టేబుల్ నేమ్ ఓకే, నేను మార్చాం అంతే. ఓకే, ఓకే, సో ఇన్సర్ట్ ఆల్ ఎక్స్ అవసరం లేదు. టేబుల్లో రిమైనింగ్ ఫీల్డ్స్ ఉన్నా కానీ వాటిలో డేటా వెళ్ళదు, శాలరీ, డేట్ ఆఫ్ జాయిన్ ఉన్నా కానీ మిగతా వాటిల్లోకే వెళ్తుంది. సో ఇప్పుడు చూడండి, 5 rows ఇన్సర్టెడ్. యూ కెన్ సీ ద డేటా ఇన్ ఈఎంపి వై. 9 rows వచ్చాయి దీంట్లో. ఈఎంపి ఎక్స్లోకి వెళ్ళండి, ఈఎంపి ఎక్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రాగా 104 నుంచి కంటిన్యూ అయ్యాయి. సో ఈ విధంగా మనం ఈ ఇన్సర్ట్ స్టేట్మెంట్ని ఇన్సర్ట్ ఇంటూ సెలెక్ట్, ఇన్సర్ట్ ఇంటూ ఆల్, ఇట్లా ఇన్సర్ట్ ఇంటూ విత్ యాంపర్సెంట్, ఇట్లా మల్టిపుల్ వేస్లో యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ వీ కెన్ యూస్. అదే. ఓకే సార్. సో ఆల్రెడీ చెప్పాను కదా, క్రియేట్ టేబుల్ యూజింగ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్. ఆల్రెడీ ఉన్న టేబుల్ నుంచి ఒక కొత్త టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి ఇంత ముందరే చెప్పాను. క్రియేట్ టేబుల్ నేమ్ యాజ్ సెలెక్ట్ స్టేట్మెంట్. సెలెక్ట్ స్టేట్మెంట్ అంటే ఆల్రెడీ ఉండే టేబుల్లో నుంచి డేటాని తీసుకురావడం, మనం క్రియేట్ చేస్తాం ఇంతకు ముందర. ఓకే, ఈఎంపి ఎక్స్ అనే టేబుల్ని ఈఎంపి టేబుల్ నుంచి క్రియేట్ చేసాం, అట్లా అనమాట. ఓకే, ఇప్పుడు ఆల్టర్ టేబుల్ స్టేట్మెంట్. ఆల్టర్ టేబుల్ స్టేట్మెంట్లో మీకు ఒక కాలంని ఎలా యాడ్ చేయాలి, మల్టిపుల్ కాలమ్స్ని ఎలా యాడ్ చేయాలి ఆల్రెడీ ఉండే టేబుల్కి, నెక్స్ట్ ఆల్రెడీ ఉండే కాలంని ఎలా మాడిఫై చేయాలి, హౌ టు మాడిఫై మల్టిపుల్ కాలమ్స్, అండ్ how to drop column, how to rename column, ఇవన్నీ కూడా ఆల్టర్ టేబుల్లో వస్తాయండి. ఆల్టర్ టేబుల్ ఒకే సింటాక్స్లో మీకు చూపించచ్చు, కన్ఫ్యూజ్ అవుతారని నేను డిఫరెంట్ సింటాక్సెస్లో చూపించాను. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మన బేస్ టేబుల్ ఏంటి, ఈఎంపి టేబుల్ని తీసుకుందాం. ఇవి క్లోజ్ చేద్దాం. సో ఎంప్లాయీ టేబుల్ని తీసుకుంటారండి. ఇక్కడ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, శాలరీ, డేట్ ఆఫ్ జాయిన్ ఉన్నాయండి. సో దీన్ని కావాల్సింటే ఓపెన్ చేసి ఇట్లా పెట్టుకోండి. దీని స్ట్రక్చర్ ఎలా ఉంది ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ కాలం లైక్ అడ్రస్. అడ్రస్ అనే ఒక కాలం కావాలి. సో what I am going to do, alter table emp add, సింటాక్స్ని ప్రాపర్గా మీరు ఫాలో కావాలి. యాడ్ కాలం డెఫినేషన్ అన్నారు. యాడ్ ఏం చేస్తానంటే యాడ్ అడ్రస్ బ్రాకెట్లో ఏంటి, varchar true of సంథింగ్ 30 ఇలా ఇస్తాను. varchar true of
30. ఇక్కడ ఇంకా రెడ్ మార్క్ చూపిస్తుంది అది కాలమ్ డెఫినేషన్. ఓకే, దట్స్ ఆల్. సెమీకోలన్ రిక్వైర్మెంట్ ఇక్కడ కనిపించింది దానికి. ఓకే, ఇన్వాలిడ్ డేటా టైప్ అంట. ఓకే, మనం యాడ్ అడ్రస్ ఇది తీసేద్దాం, ఓపెన్గా ఉంచేద్దాం. Correct only. Column name, column definition. Okay. ఓకే, సింగిల్ కాలం ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ బ్రాకెట్స్ కూడా అవసరం లేదండి, అది మెయిన్ థింగ్. సింగిల్ కాలంని యాడ్ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా ఇచ్చేయచ్చు, బ్రాకెట్స్లో మీరు ప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఒక కాలంని యాడ్ చేస్తున్నాం. టేబుల్ ఆల్టర్డ్. మీరు ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ ఇవ్వండి, లేదంటే ఇక్కడ టేబుల్లోకి వెళ్ళి ఇక్కడ రిఫ్రెష్ ఇవ్వండి, అడ్రస్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఒక కాలంని అయితే ఇలా యాడ్ చేసాం. మరి మల్టిపుల్ కాలమ్స్ని యాడ్ చేయాలంటే ఎట్లా? ఇప్పుడు నేను అడ్రస్తో పాటు ఐ వాంట్ టు యాడ్ పిన్ కోడ్ యాజ్ వెల్ యాజ్ ఫోన్ నెంబర్. పిన్ varchar 2 of something like 8 and comma and phone varchar 2 of something 12. సో ఇప్పుడు చూడండి, మల్టిపుల్ కాలమ్స్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా ఇట్లా బ్రాకెట్స్ యూజ్ చేయాలి. అట్ ఏ టైం నేను 2 కాలమ్స్ని యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ రిఫ్రెష్ చేయండి, పిన్ కోడ్ ఫోను వచ్చాయి. అయితే ఇప్పుడు యాడింగ్ అయితే ఓకే, ఇట్లా యాడ్ చేయగలిగాం యాడ్ అనే క్లాస్ ద్వారా. మళ్ళీ ఏంటి మాడిఫై అంటే ఆల్రెడీ ఉండే కాలంని మాడిఫై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయ్ నేమ్ 20 bytes ఇచ్చున్నానండి. ఇక్కడ ఇది గమనించాలి, ఇక్కడ కీ పాయింట్ ఇది. ఎంప్లాయ్ నేమ్ 20 bytes అంటే 20 varchar 220 అట్లా ఇచ్చున్నాను. సో ఇప్పుడు నేను మాడిఫై చేస్తాను. మాడిఫై ఏంటది? ఈ నేమ్ varchar 2 ఆఫ్, నేను సైజు ఇప్పుడు ఏమిస్తున్నానంటే జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ 5. విల్ ఇట్ యాక్సెప్ట్ ఆర్ నాట్? చెప్పండి, యాక్సెప్ట్ చేస్తుందా లేదా? ఎస్ సార్, అది సారీ మాడిఫై ఆల్రెడీ సైజ్ ఎంత ఉంది దీనికి? సైజు కాలమ్స్కి
ఈ ఈ నేమ్కి 20 బైట్స్ ఉంది. అవును సార్. ఓకే, నేను ఇప్పుడు 5 చేస్తున్నాను సైజు. సో మోడిఫై అవుతుంది సార్. చూద్దాం. మరి ఇక్కడ స్ట్రక్చర్లోకి వచ్చి రిఫ్రెష్ అనండి, 5 బైట్స్ వచ్చింది. మరి వాట్ అబౌట్ ద డేటా? డేటా అనేది ఆల్రెడీ ఓకే, మనకి ఇక్కడ 5 క్యారెక్టర్సే ఉన్నాయి. ఓకే, మై గాడ్, నేను 3 ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఎందుకంటే ఆల్రెడీ దెర్ ఈజ్ డేటా. కిరణ్, హరి ఇవన్నీ కూడా 5 దాకా ఉన్నాయి కాబట్టి 5 దాకా యాక్సెప్ట్ చేసింది. 3 ఇచ్చాను సైజు. అప్పుడు ఏంటి పరిస్థితి? కెనాట్ డిక్రీజ్ కాలమ్ లెంత్ బికాస్ సమ్ వాల్యూస్ ఈజ్ టూ బిగ్. ఆల్రెడీ డేటా ఉందిరా బాబు దాంట్లో, దాన్ని తగ్గించేస్తే ఎట్లా ఉంటుంది. అర్థమైందా? కిరణ్ అనేది 5 క్యారెక్టర్స్, ఇంకా లెంతీగా ఇచ్చుంటే ఆ 5 కూడా యాక్సెప్ట్ చేసేది కాదు. సో మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, అకార్డింగ్ టు ద డేటా ఓన్లీ వీ కెన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద ఫీల్డ్. అది ఓకే. సో వీ కెన్ ఆల్వేస్ ఇంక్రీజ్, బట్ వైల్ వీ ఆర్ డిక్రీజింగ్ ద సైజ్ ఆఫ్ ద ఫీల్డ్ టు మాడిఫై దట్ పర్టికులర్ ఫీల్డ్, we have to remember the data already existed in that particular table. అది ఎక్కడైనా సరే, అరకిల్లోనే కాదు, ఎక్కడైనా సరే అది వర్తిస్తుంది. అది సో మీరు 30 ఇచ్చుకోండి, ఎంతైనా ఇచ్చుకోండి, పర్లేదు, అదే యాక్సెప్ట్ చేస్తుంది. చూడండి, 30 ఇస్తే యాక్సెప్ట్ చేసింది, 3 ఇస్తే యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఆల్రెడీ కిరణ్, హరి ఇవన్నీ కూడా 4 క్యారెక్టర్స్ 5 క్యారెక్టర్స్ అట్లా ఉన్నాయి. మరి 3 ఇస్తే ఎట్లా? ఆల్రెడీ డేటా ఉంది కదా. డేటా లేకపోతే మీరు ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఎంటీ దెన్ యూ కెన్ డూ ఎనీథింగ్. అప్పుడు ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా ఆ 3 క్యారెక్టర్సే ఇవ్వాలి మీరు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ కాన్సెప్ట్. అప్డేట్ చేసేటప్పుడైనా, ఆల్టర్ చేసేటప్పుడైనా, ఏం చేసేటప్పుడైనా. ఓకే, ఇది మాడిఫై చేసేటప్పుడు. అట్లనే మాడిఫై మల్టిపుల్ కాలమ్స్ని ఇట్లా మాడిఫై అని బ్రాకెట్లో ఇచ్చి కాలం నేమ్ ఇట్లా ఇచ్చుకుంటూ ఒక్కొక్క దాన్ని మనం మాడిఫై చేసుకుంటూ వెళ్ళచ్చు. నెక్స్ట్, ఒక కాలం వద్దనుకుంటే ఎలా డ్రాప్ చేయాలి? సో ఆల్టర్ టేబుల్ ఈఎంపి డ్రాప్, ఏ కాలంని డ్రాప్ చేయాలో ఆ కాలమ్స్ని మెన్షన్ చేయండి. డ్రాప్ ఫోన్, ఐ డోంట్ వాంట్ ఫోన్, సో సింప్లీ ఐ మెన్షన్ ఫోన్. డ్రాప్ కాలం, ఓకే, ఎందుకంటే ఇక్కడ కాలం అని వస్తుందండి, ఎందుకంటే డ్రాప్ కన్స్ట్రైంట్స్ కూడా ఉంటాయి కాబట్టి కాలంని మెన్షన్ చేయాలి. ఓకే, ఫోన్ని డ్రాప్ చేశాను. ఇక పిన్ కూడా నాకు వద్దు, పిన్ని డ్రాప్ చేస్తాను. మళ్ళీ ఇక అడ్రస్ కూడా వద్దు, అడ్రస్ని కూడా డ్రాప్ చేస్తాను. సో ఆల్ కాలమ్స్ డ్రాప్డ్. Now see the columns and refresh the structure, so you will get the previous one. ఇట్లా అన్నమాట. అండ్ ఒక కాలంని రీనేమ్ చేయాలంటే ఎట్లా? ఆల్టర్ టేబుల్ నేమ్, రీనేమ్ కాలం ఓల్డ్ నేమ్ టు న్యూ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈఎన్ఓ అని ఉంది సార్. అప్డేట్ చెప్పారా సార్ మీరు? సార్ అప్డేట్ చెప్పారా? అప్డేట్ ఇంకా చెప్పలేదు. అప్డేట్ అయ్యింది కదా ఇంతకు ముందర, అయినట్టుంది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మళ్ళీ. ఇప్పుడు ఇది కంప్లీట్ కానివ్వండి, మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే. ఇది కంప్లీట్ అయ్యాకనే ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అలాగే ఒకసారి. సో అంటే మనం సీక్వెన్స్లో వస్తున్నాం. అప్డేట్ ఆల్రెడీ చెప్పున్నది, నల్ వాల్యూస్ ఎట్లా ఉంటే అప్డేట్ చేయాలి ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకేంటి, ఆల్టర్ టేబుల్ ఈఎంపి కాలంని రీనేమ్ చేయాలి.
టేబుల్లో ఆల్టర్ టేబుల్ ఈఎంపి రీనేమ్ కాలం ఓల్డ్ కాలం నేమ్ ఈఎన్ఓ టు ఈఎంపి ఎన్ఓ అని ఇస్తాను. ఈఎన్ఓని కాస్త ఈఎంపిఎన్ఓగా ఆల్టర్ చేస్తున్నాను. సో గో అండ్ సీ ద స్ట్రక్చర్, ఈఎంపిఎన్ఓగా చేంజ్ అయింది. ఇట్లా కాలంని రీనేమ్ కాలం అని పర్టికులర్గా మెన్షన్ చేయాలి మనం. అదే టేబుల్ని అయితే డైరెక్ట్గా ఇట్లా కాలం అని మెన్షన్ చేయక్కర్లేదు. ఆల్టర్ టేబుల్ నేమ్ రీనేమ్ టు న్యూ నేమ్, ఆల్టర్ టేబుల్ నేమ్ రీనేమ్ టు అని ఇచ్చేసి మనం ఏం చేయొచ్చు, ఈఎంపిని ఎంప్లాయీ అని ఇస్తాను. లేదంటే ఎంప్లాయీ అని ఇస్తాను. సో ఆల్టర్ అయిపోయింది. మీరు ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేసి చూడండి, మొత్తం అంతా కూడా దీంట్లో ఏమి లేదు, ఈఎంపి పోయింది కదా. మరి ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేయాలి టేబుల్స్లోకి వెళ్ళి, అప్పుడు ఈ నేమ్ కాస్త ఎంప్లాయీగా మారిపోయింది. మీరు చూడొచ్చు, ఈఎంపి కాస్త ఎంప్లాయీ టేబుల్గా మారిపోయింది. ఇట్లా మనం ఈ ఆల్టర్ టేబుల్ని డిఫరెంట్ వేస్లో యూజ్ చేసుకోవచ్చు. సార్ ఒక్కసారి సార్ ఒకసారి గో బ్యాక్ టు ద విండో ఆల్టర్ టేబుల్ ఒకసారి. ఓకే సార్, ఇప్పుడు ఒకసారి మీరు ఇక్కడ చూపించండి. ఆ స్టేట్మెంట్ చూపిస్తారు సార్, ఆల్టర్ స్టేట్మెంట్ ఒకసారి. ఓకే, ఆల్టర్ స్టేట్మెంట్ ఎంప్లాయీ రీనేమ్ టు ఎంప్లాయీ అంటే ఈఎంపి టేబుల్ నేమ్ అన్నది వీఆర్ ట్రైంగ్ టు రీనేమ్ ఇట్ టు ఈఎంపిఎల్ఓవై. ఓకే, సో ఇది ఎంప్లాయీ డేటా ఈఎంపి టేబుల్లో ఉన్నటువంటి రికార్డ్స్ కూడా ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ టు అమెండ్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు శివప్రసాద్ అని ఉంది, నా ఇనిషియల్ కూడా యాడ్ చేయాలంటే అది అప్పుడు అందులో కూడా చేయొచ్చా, లేదంటే ఇది ఓన్లీ ఎంప్లాయీ టేబుల్ నేమ్? అది అప్డేట్, అది డేటాకి డేటాకి అప్డేట్ స్టేట్మెంట్. ఆల్టర్కి దీనికి సంబంధం ఉండదు. ఆల్టర్ ఓన్లీ ఇన్వాల్వ్స్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద టేబుల్, వెరాజ్ అప్డేట్ ఇన్వాల్వ్స్ ఇన్ ద డేటా ఇన్సైడ్ ఇన్ ద టేబుల్, ఇన్సైడ్ ఇన్ ద స్ట్రక్చర్. స్ట్రక్చర్ లోపల ఏ డేటా ఉందో అది ఇప్పుడు కాలమ్స్ అని ఈ స్ట్రక్చర్ చూపిస్తుంది, డేటా అనేది అది వేరే. ఈ డేటాని మార్చాలనుకుంటే అది అప్డేట్. ఓకే, అదే చూద్దాం అప్డేట్ ఎలా వర్క్ అవుతుందో మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి ట్రంకేట్ టేబుల్ అనే స్టేట్మెంట్ ఉంది. ట్రంకేట్ టేబుల్ ఏంటంటే మీకు వితౌట్ ఎనీ కండిషన్ it will completely removes the data from the table. నేను ఎంప్లాయీ టేబుల్లో ఉండే డేటాని రిమూవ్ చేయటం లేదు, జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ ద డేటా ఫ్రమ్ EMPX. సో truncate. So the concept of truncate and delete is like delete will delete the entire table in structure or along with the data? No. Only data. Okay. It will delete only data. Truncate also will delete only data, whereas the difference is the delete command is having where condition, so we can delete the particular required data. We can delete a specific column using delete. No, not column. Not column. You have to say row. Particular rows. We specific can delete. row. Specific rows. Specific row using delete. And where a truncate and delete the entire data. Using delete also we can delete entire data. Where condition అక్కడ పెట్టకపోతే మనకి అది కూడా మొత్తం డిలీట్ చేస్తుంది. బట్ ట్రంకేట్ కి డిలీట్ కి డిఫరెన్స్ ఏంటంటే అదే సార్, ట్రంకేట్ లో వేర్ కండిషన్ ఉండదు. వేర్ కండిషన్ ఉన్న ట్రంకేట్ లో వేర్ కండిషన్ పెట్టకపోతే డిలీట్ కూడా మొత్తం డిలీట్ చేసేస్తుంది. డిలీట్ లో కూడా కానీ వేర్ కండిషన్ పెడతాం అక్కడ, ఇక్కడేమో పెట్టకపోతే ట్రంకేట్ లో అక్కడ కూడా డిలీట్ చేస్తుంది.
పెట్టకపోతే అక్కడ కూడా డిలీట్ చేసేస్తుంది మొత్తం. బట్ డిలీట్ మెయిన్ చేస్తుంది, డిఫరెన్స్ ఇది డిలీట్ గుర్తుపెట్టుకోండి. చేసేస్తుంది. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే దానికి దీనికి ట్రంకేట్ ద్వారా డిలీట్ అయింది మనం రికవరీ చేయలేము. వి కాంట్ కాల్ మళ్ళీ బ్యాక్. రోల్ బ్యాక్ చేయలేం, రికవరీ చేయలేం, డిలీట్ ద్వారా కాల్ బ్యాక్ చేయలేం. డిలీట్ ద్వారా చేసింది మనం కాల్ బ్యాక్ చేయొచ్చు, కాల్ బ్యాక్, రోల్ బ్యాక్ అనే కాల్ స్టేట్మెంట్, బ్యాక్ చేయొచ్చు, రోల్ బ్యాక్ ద్వారా రోల్ బ్యాక్ కూడా చేయొచ్చు. రోల్ బ్యాక్ స్టేట్మెంట్ ద్వారా మనం వెనక్కి తెచ్చుకోవచ్చు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, మెయిన్ డిఫరెన్స్ అది. వేర్ కండిషన్ ఉందా లేదా అనేది కాదు. ట్రంకేట్ ద్వారా డిలీట్ చేసింది మొత్తం పోతుంది, ఇక రికవర్ కాదు. డిలీట్ ద్వారా చేసింది అది కొన్ని రికార్డ్స్ అయినా మొత్తం డేటా అయినా సరే రోల్ బ్యాక్ చేసుకోవచ్చు, మనం వెనక్కి తెచ్చుకోవచ్చు. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఇక్కడ ట్రంకేట్ టేబుల్ నేమ్. సో ట్రంకేట్ టేబుల్ EMPX, ట్రంకేట్ టేబుల్ EMPX అండ్ సో EMPXలో ఉండే డేటా మొత్తం పోయి ఉంటుంది. మీరు చూడండి, ఈ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. డేటాలోకి వెళ్ళండి, రిఫ్రెష్ ఇవ్వండి. ఇక మీకు ఇది ఇక్కడ మీకు 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. కమిట్, రోల్ బ్యాక్ చూడండి ఏముంది, డిజేబుల్ అయిపోయి ఉంది. అదే డిలీట్ కొడితే రోల్ బ్యాక్ అవుతుంది, ట్రంకేట్ కొడితే రోల్ బ్యాక్ కాదు. ఈ బటన్ చూడండి, రోల్ బ్యాక్ బటన్, ఇక వర్క్ కాదు ఇది. ఓకే, ఎందుకంటే ట్రంకేట్ అప్లై చేశాం కాబట్టి. అదనమాట డిఫరెన్స్. సో అదే మనకి డ్రాప్ టేబుల్ అనే స్టేట్మెంట్ ఉంది. డ్రాప్ టేబుల్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే కంప్లీట్గా ఎంటైర్ టేబుల్ స్ట్రక్చర్ని, డేటాని మొత్తాన్ని డ్రాప్ చేస్తుంది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ EMPY ఈజ్ దేర్. EMPYలో మనకి ఏముంది డేటా, ఇది 9 రికార్డ్స్ ఉన్నాయి. సో ఐఎమ్ గోయింగ్ టు డ్రాప్ EMPY, డ్రాప్ టేబుల్ EMPY అంటాను. సో ఏమవుతుంది, EMP టేబుల్ కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. ఇది స్ట్రక్చర్ తోటి, డేటా తోటి మొత్తం పోయేది డ్రాప్ అన్నమాట. డ్రాప్ ఈజ్ ద కమాండ్. ఇప్పుడు EMPY అనేది ఇక్కడ లేదు, దాంట్లో డేటా కూడా లేదు. టేబులే లేకపోతే డేటా ఎట్లా ఉంటుంది, అదనమాట. స్ట్రక్చరు, డేటా మొత్తం పోవాలంటే డ్రాప్ టేబుల్. మరి ఇక్కడ క్యాస్కేడ్ కన్స్ట్రైంట్స్, పర్జీ ఉన్నాయి, అవి తర్వాత వస్తాయి. కన్స్ట్రైంట్స్ టాపిక్ వచ్చినప్పుడు వస్తాయి, అవి ఎందుకు అప్లై చేస్తాము అనేది. ఓకే, సో ఇప్పుడు మీకేంటి, అప్డేట్ స్టేట్మెంట్ మళ్ళీ కావాలా? హలో, ఎస్ సార్. అప్డేట్ స్టేట్మెంట్ మళ్ళీ చెప్పమంటారా? యా, ఒక్కసారి చెప్పండి సార్. యా, సో ఒకసారి చెప్పండి సార్. ఇక్కడ ఎంప్లాయీ టేబుల్లో ఈ డేటా ఉంది. ఈ డేటాని అప్డేట్ చేసేదానికి అప్డేట్ వాడతాం. ఈ స్ట్రక్చర్ని మార్చేదానికి ఆల్టర్ వాడతాం. ఆల్టర్ వేరు, అప్డేట్ వేరు. ఆల్టర్ టేబుల్ వేరు, అప్డేట్ వేరు. అప్డేట్ అంటే టేబుల్ లోపల ఉండే డేటాని మార్చేదానికి అప్డేట్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు కుమార్ అని ఉంది. ఈ కుమార్ని కాస్త ఇనిషియల్ కూడా పెట్టి 102కి నేను కుమార్ని పెట్టాలి. సో అప్డేట్ ఎంప్లాయీ సెట్ ఏంటి, ఈ నేమ్ కదా, ఈ నేమ్ ఈక్వల్ టు మిస్టర్ కుమార్ అని పెట్టాలి. మరి ఇలా వదిలేసామంటే అందరికీ కూడా ఏమవుతుంది, అందరికీ మిస్టర్ కుమార్ అనే వచ్చేస్తుంది. ఎందుకు అక్కడ కండిషన్ పెట్టలేదు మనం. సెట్ ఈ నేమ్ ఈక్వల్ టు మిస్టర్ కుమార్ అన్నాం.
సో దట్ మీన్స్ అక్కడ మీరు అన్నిటికీ మిస్టర్ కుమార్ అని ఇవ్వాలని అర్థం. అలా కాకుండా మనం పర్టికులర్ రికార్డ్కి వేర్ ఏంటి మన కీ ఫీల్డ్ ఏంటి, ఎంప్లాయీ నెంబర్ కదా, వేర్ EMPNO ఈక్వల్ టు 102, వేర్ EMPNO ఈక్వల్ టు 102, దట్స్ ఆల్. సో ఇప్పుడు ఆ పర్టికులర్ ఏంటి ఎంప్లాయీ నేమ్ తప్పు, EMPLOY, ఓకే, 1 రో అప్డేటెడ్. ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ అనండి, ఇక్కడ మిస్టర్ కుమార్ ఈ 102కి మాత్రమే అప్డేట్ కావడం జరిగింది. మరి ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఎట్లా ఉండిద్దంటే లైక్ ఇప్పుడు ఇక్కడ సాలరీ నల్గా ఉంది. సాలరీ నల్గా ఉన్నప్పుడు ఈ నల్ని మనం సెట్ చేయాలి. సో నల్ని డేట్ ఆఫ్ జాయిన్ని రెండింటిని సెట్ చేయాలి. అలాంటప్పుడు ఏం యూజ్ చేస్తాము, వేర్ salary equal to something 4000 comma date of join equal to something 12 dash, ఇక్కడ మన ఫార్మాట్ డే మంత్ MON YY కాబట్టి 21, వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు ఏంటిది 102, ఓకే కరెక్టే. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళండి, ఈ డేటా మనకి అప్డేట్ అయిపోయింది. సో టేబుల్లో ఇంటర్నల్గా ఉండే డేటాని అప్డేట్ చేసేదానికి అప్డేట్ కమాండు, టేబుల్ యొక్క స్ట్రక్చర్ని మార్చేదానికి ఆల్టర్ కమాండ్ యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇదండి. మీరు అసలు ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా నాకు డౌట్ వస్తుంది. నేను చేశాను సార్. అయితే మొన్నటి వరకు జరిగిన సెషన్ ఏదైతే ఉందో నేను ప్రాక్టీస్ చేశాను. గ్యాప్ వచ్చిన దానివల్ల మర్చిపోయినట్టున్నారు. సో ఏంటంటే కొంత